రాజమ్మ వాళ్ళ మరిదిని వీడు అన్ఫిట్, వీడు ట్రీట్మెంట్ సరిగా రాదు. పాత భాషల్లో హాస్పిటల్ పెట్టి వాడు ఆగబోయిండు. ఇక్కడికి వచ్చి నా వదిన పానం తీసిండు. వీడు అంతకంటే మూల్యం చెల్లించాలి. వీనికి ట్రీట్మెంట్ చేత కాకపోతే పంపాలి. 3 రోజులు కానీ చేంజ్ చేసుకొని వీడు నా వదిన పానం తీసిండు. వీడు అంతకంటే వీడు అనుభవించాలి. వాడు పొద్దున్న సార్ సిపిఆర్ చేస్తాడు. నేను 6 గంటలకు వచ్చి ఉన్నా, 9 దాకా సిపిఆర్ చేస్తూనే ఉంటాడు. వాడు ఇబ్బంది కలుగుతలేదు. సిపిఆర్ చేసుకుంటా ఈ హాస్పిటల్ సీల్ కావాలి. నా ఉదయం న్యాయం జరగాలి. ఇక్కడనే ఉన్నది. ఇంకా 50,000 ముందే కట్టుకున్నాడు. 2 రోజుల ముందే 50,000 కట్టుకున్నాడు. వాడు 50,000 ముందే కట్టుకున్నాడు. నా కుటుంబాన్ని ఆగం చేసిండు. దీనికి తగిన మూల్యం వాడు చెల్లించాలి. నా ఉదయం న్యాయం జరగాలి. ఇంకోళ్ళకు అన్యాయం జరగద్దు. డాక్టర్ పరాలే ఉన్నాడు. పొద్దున వచ్చినప్పుడు 6 గంటలకు ఉన్నాడు. అప్పని చెప్పిన పరాలే ఉన్నాడు. నా కుటుంబాన్ని న్యాయం జరగాలి. అందరికి ధన్యవాదాలు చెప్తాను. మన ఆరోగ్యమైన డాక్టర్లనే దేవులతో సమానం. వీళ్ళు డబ్బుల కోసం కకృతి పడి ప్రాణాలు తీసుకుంటా పైసలు ఉన్నాయని చెప్పి ప్రైవేట్ హాస్పిటల్ లీజ్ తీసుకొని మంది ప్రాణాలు తీస్తాను. వీళ్ళను తగినంత శిక్షించాలని గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సవినయంగా మనవి చేసుకుంటానా. వచ్చిండ్రు, వాళ్ళు చూసుకున్నారు. వాళ్ళు ఏం చేశారు మాకు తెలియదు. మరి ఏం చేసిన వాళ్ళకే తెలవాలి. కానీ నాకు న్యాయం జరగాలి. పొద్దుగాల తీసుకుపోయి 3 గంటల దాకా 2:30 దాకా చేసి తీసుకొచ్చిన తెల్లారి మాట్లాడింది. నిన్న గిద్దాన్ని నికాసి పోయమంటే పంపించింది. ఇక మళ్ళీ నిన్న గిన్నె కొబ్బరి నీళ్ళు కూడా దాపిండమ్మా. మేము చెప్పేదాకా ఏం దాపియకు, ఏం తినబెట్టొద్దు అంటే ఏం టిఫిన్ పెట్టలే సార్, ఏం పెట్టలే. వాళ్ళు చెప్పేదాకా చేయొద్దని కొబ్బరి నీళ్ళు దాపించారు. అవిటి కూడా నొప్పి లేచింది. ఇక నిన్నడుస్తుంది వాంతింగ్ వచ్చినట్టు చీకటి పడి 6-7 గంటల కంచి వాంతింగ్ వస్తుందంటే డబ్బా పడతాను. ఆ వాంతింగ్ చేసుకున్నది తీస్తాను, సుత్తాను. మరి మోషన్ గిట్ల అవుతుందని ప్యాంపర్స్ గిట్ల తెప్పించి చేయించినాం. పక్క బట్టలు మార్చింది. వాంతింగ్ తక్కువ అయితే లేదు. 9 గంటల దాకా మంచిగా ఉన్నది. నైట్ 1 గంట వరకు కడుపులు అంత ఎట్లా అవుతుందంటే నొప్పి ఎట్లుందని చెప్పింది. నడుస్తుంటది కదమ్మా కడుపు ఆపరేషన్ చేసింది. అటు నొప్పి వచ్చినట్టు అవుతుంది అనుకుంటారట సార్. మా అత్తాలు మా బామ్మర్లు భార్యలు 2 పడుకున్నారు. వాళ్ళ చెల్లె బిడ్డ ఇక్కడే ఉన్నారు. ఇట్లా మేము అందరం 5 ఉంటే ఉండనియలే. వద్దమ్మా ఇల్లు ఉండొద్దు, 2-3 కంటే ఎక్కువ ఉండకుండా అంటే మా అమ్మ కూడా పడుకోలేదు సార్. ఇంటికి పోయి తీర తెల్లారినాక 6 గంటల వరకు అంత ఎట్లా అవుతుందని ఇక కథ మేము వచ్చినాం చూసినాం. అది ఎట్టుగా నోట్లే పైపు లెక్క పెట్టిండు. పొద్దుతాను డాక్టరు ఆ నర్సు పోయి సార్ చెప్పగానే సార్ వచ్చిండు. అది పెట్టిండు. ఛాతి మీద 2-3 గంటల సేపు కొట్టిండు. 6 గంటల కానించి ఇక ఒత్తున పెడతాను. కాలు కదలతలేదు, మెస్తలేదు, ఏం లేదు. మేము ఏడుతాను చూస్తాను. ఏం కాదంటాను, ఏం కాదమ్మా ఏం కాదమ్మా అంటాను. కంట్లో సూటు నొప్పి లేచింది, ఆపరేషన్ చేయాలని అంటున్నా. పైసలు మా వాళ్ళు తెలుస్తాను. మా అన్నోళ్ళు కట్టిండు. వాళ్ళు అన్న అమౌంట్ కట్టిండు. వారం మంచిగా ఉండాలని చేసిండు. కథం ఈ 3 రోజులకే ఏం పెట్టలే. ఆ కొబ్బరి నీళ్ళు కూడా ఒక సుఖపోతే కూడా పడలే. 6 గంటల కంచి స్టార్ట్ చేసి అది వస్తుంది. నీరు అయిపోయినాక మా వాళ్ళందరూ వచ్చి గొడవ పెట్టినాక అమ్మ అది వాళ్ళ నెట్టుకపోయి వాళ్ళు తెచ్చి బయట తీసుకుపోండి అంటే మా వాళ్ళంతా గొడవ చేసేస్తారు. మేము ఎక్కడ తీసుకపోము, ఈ ఆపరేషన్ అంతా చేసి అయిపోయినాక ఏడు తీసుకపోమంటాను. సూపులు లేకుంటున్నది, కన్న సూపు లేదు. మళ్ళీ మేము ఎక్కడికెక్కడ తీసుకుపోయి ఎక్కడికెక్కడ కాలం కావాలని చెప్పినాం సార్. ఏం లేదు. అందరు కూడా ఇల్లు కూలి పని ఏం లేదు. కూలి పని చేసుకుంటారు. పెళ్లి కాల్సిన పిల్లలు 3. అక్క చెల్లి చచ్చిపోయారు సార్. నెల్లి కూడా కాదు, ఎవరు లేరు సార్. తల్లి లేదు, మా వాళ్ళు తండ్రి లేదు. మా అన్న కొడుకున్నాడు అయిపోయాడు. వాళ్ళు అనుకున్నట్టు అమ్మ గుడి కూడా పెట్టినాం. ఇంకేమన్నా మంచిగుంటే ఏదన్నా అమ్మాయిని ఇల్లు అమ్మాయిని పెట్టుకుంటాం సార్. చూసిండు తీరా మిక్కులానికి వచ్చినాక తీసుకుపోయినట్టు మేము ఒప్పుకోలేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.